ఏంటయ్యా భలే ఉంది నీ జీవితం, భలే ఉన్నావేంటి నువ్వు, నీకు చక్కగా దేవుడు ఆశీర్వదించాడు, కారు కొనుక్కున్నావు, ఇల్లు కట్టుకున్నావు, 2 బిడ్డలు పుట్టారు, ప్రమోషన్ మీద ప్రమోషన్ నీకే వస్తుంది, మాకు రావట్లేదు అని నేను అడిగితే ఏం చెప్తావండి? ఏం చెప్పాలి? నేను ఇప్పుడు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభువుని బట్టి నా శాపాలు కొట్టివేయబడ్డాయి, అందుకే నా జీవితంలో దీవెన ఉంది. నువ్వు చాలా మంచోడివయ్యా. కాదయ్యా, నేను దరిద్రునయ్యా, నేను చెడ్డవాణ్ణినయ్యా. నా యేసయ్య నా కొరకు నా శిక్షను భరించి నన్ను మంచోడిగా చేశాడు, నాకు పరిశుద్ధత ఇచ్చాడు. నువ్వు చాలా తెలివిగలడువయ్యా. మరి ఏమనుకున్నావు అంటారా? నా జ్ఞానం పైనుండి వచ్చే జ్ఞానం నాకు ప్రభు ఇచ్చాడు. నేను 10th ఫెయిల్ అయినోడిని, నేను చదువుకు పనికిరానోడిని, పరమ సుంఠ అని తిట్టించుకున్నవాడిని పంతులు గారి ద్వారా. ఇవాళ ఇలా ఉన్నానంటే దేవుని కృప.